Hello guys, me Harika. Welcome back to my channel Harika Vlogs and Kitchen Recipes. Andru ela friends బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో నియర్లీ ఒక 9 months గ్యాప్ తర్వాత అయితే మేము ముందుకి నేను ఒక వీడియోతో వచ్చేసాను. సో అసలు ఈ 9 months అసలు నేను ఎందుకు మన ఛానల్లో యాక్టివ్గా లేను, సో ఏ వీడియోస్ పోస్ట్ చేయలేదు, లాంగ్ ఆర్ షార్ట్ ఏ వీడియో పోస్ట్ చేయలేదు ఎందుకు అనేది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఈ వీడియోని ఎవరు రాంగ్ వేలో తీసుకోకండి. సో నేను ఏ ప్రాబ్లం అయితే ఫేస్ చేశాను ఈ 9 months, సో అది నేను ఈ వీడియోలో జస్ట్ ఎందుకంటే మీరు నా ఫ్యామిలీ మెంబర్స్, సో మా ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోకపోతే ఇంకెవరితో షేర్ చేసుకుంటాను చెప్పండి. సో అందుకు అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తున్నాండి, మధ్యలో మాత్రం అసలు స్కిప్ చేయకండి. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. సో ఏంటి ఆ ఇంపార్టెంట్ పాయింట్ అంటే స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆల్కహాల్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. సో ఈ పాయింట్ ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో ప్రతి ఎక్కువ మూవీస్లో మనం చూస్తూ ఉంటాం. ఈవెన్ స్మోక్ చేసే స్మోక్ ప్యాకెట్ బ్యాక్ సైడ్ కూడా రాస్తారు వాళ్ళు, ఆల్కహాల్ బాటిల్ మీద కూడా రాస్తారు. సో బట్ అది ఎవ్వరూ పట్టించుకోవడం, సో పట్టించుకోవడం వల్లే ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. సో అలాగే ఈ స్మోకింగ్ వల్లే మా ఫ్యామిలీలో ఒక చాలా పెద్ద ప్రాబ్లం అయితే వచ్చేసింది. సో నేను ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియో చూస్తున్న ఎవరైనా స్మోక్ కానీ డ్రింక్ కానీ చేస్తున్నారైతే సో డెఫినెట్లీ స్టాప్ చేసానని నేను హంబల్ రిక్వెస్ట్ చేస్తాను. సో మీ హ్యాపీనెస్ గురించి స్మోక్ అండ్ డ్రింక్ చేస్తారు, బట్ ఆఫ్టర్ దట్ దాని తర్వాత వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల మీరు సఫర్ అవుతారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ సఫర్ అవుతారు. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, సో మీరు మాత్రం స్మోక్ అండ్ డ్రింకింగ్ ఒక లిమిట్ ఉంటుంది దేనికైనా. సో లిమిట్ క్రాస్ అవుతే మన హెల్త్ మనమే స్పాయిల్ చేసుకుంటాం. సో వీడియోలోకి వెళ్ళిపోదాము ఇంకా. సో మీ అందరికీ తెలుసు మా ఫాదర్ చాలా వీడియోస్లో మీరు చూస్తుంటారు. సో షార్ట్స్లో ఎక్కువ చూస్తుంటారు మా ఫాదర్ని. సో నేను డాడీ లంచ్ రెడీయా అని అడిగితే సో మా డాడీ మీకు మా ఇంట్లో ప్రిపేర్ చేసే లంచ్ వెరైటీస్ చూపించేవారు. సో ఆయన చాలా వ్లాగ్స్లో కూడా ఉన్నారు. ఒకసారి పిక్ కూడా నేను పక్కన పెడతాను మా ఫాదర్కి, చూడండి. సో మా ఫాదర్కి 2023 సెప్టెంబర్ నుంచి అయితే హెల్త్ బాగోలేదు. సో అసలు ఏమైంది అనేది ఏంటంటే సడన్గా సో సెప్టెంబర్ ఫస్ట్ వీక్ 5th 4th ఆ టైంలో ఏంటంటే డాడీకి ఫీవర్ వచ్చింది లైట్గా. సో లైట్గా ఫీవర్ వచ్చిందని చెప్పి ఇంటి దగ్గర డాక్టర్స్ ఉంటాయి, హాస్పిటల్స్ ఉంటాయి కదా, సో అక్కడికి వెళ్ళి సో ఫీవర్కి డోలు అండ్ సమ్ ఇంజెక్షన్ వేస్తే వెయిట్ చేసుకొని ఇంటికి వచ్చేసారు. సో ఫీవర్ కంట్రోల్ అయిపోయింది, కాఫ్ స్టార్ట్ అయింది. సో కంటిన్యూస్గా అలా కాఫ్ చేస్తూనే ఉండేవారు. సో అలా కాఫ్ చేస్తూనే ఉండేవారు. సో ఆ టైంలో ఏంటంటే వర్షం పడింది. సో మేమేమనుకున్నామంటే వెదర్ వల్ల అలా అవుతుందేమో అని చెప్పేసి మేము అంతగా పట్టించుకోలేదు. సో తగ్గిపోతుందిలే, ఒక 2-3 డేస్లోని కాఫ్ సిరప్ వేసుకుంటున్నారు కదా, సో డాక్టర్ కాఫ్ సిరప్ కూడా రాశారు, సో తగ్గిపోతుందని చెప్పేసి మేము అనుకున్నాం. సో దాని తర్వాత ఇంకా కంటిన్యూస్గా హెవీ కాఫ్, ఈవెన్ నైట్ కూడా పడుకునేవారు కాదు, అలా కంటిన్యూస్గా కాఫ్ చేస్తూనే ఉండేవారు. సో చేస్తూ ఉండేవారు. సో ఫుడ్ అయితే కంప్లీట్లీ మానేశారు, ఫుడ్ తినేవారు కాదు, కంప్లీట్లీ మానేసేవారు. మానేసిన తర్వాత సెప్టెంబర్ 11th సో మా మదర్ బర్త్డే ఆ రోజు. సో ఆ రోజు నైట్ సో మేము డాడీని హాస్పిటల్కి తీసుకెళ్ళాము. సో అంటే ఇంటి దగ్గర డాక్టర్స్ నార్మల్గా ఉంటారు కదా, సో జనరల్ ఫిజిషియన్స్ చూస్తారు కాబట్టి సో మేము వేరే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాము. ఎందుకంటే కాఫ్ ప్రాబ్లం అంటే లంగ్స్ ప్రాబ్లం కింద వస్తుంది కదా, సో అక్కడికి అయితే తీసుకెళ్ళాము ఆ డాక్టర్ దగ్గరికి. సో డాక్టర్ దగ్గర తీసుకెళ్తే స్కాన్స్, ఎక్స్రేస్, నెక్స్ట్ మెడికేషన్ కూడా ఇచ్చారు. 1 week వాడి చూడండి తగ్గిపోతుంది అని చెప్పేసి అన్నారు. సో ఈ లోపల 1 week మెడిసిన్ యూస్ చేసాం, అయినా కంట్రోల్ అవ్వడం కాఫ్. సో మేము స్కాన్ తీయించాము, ఎక్స్రేస్ కూడా చేయించాము. చేస్తే దాంట్లో ఏంటంటే ఫుల్ రైట్ లంగ్ మొత్తం నిమోనియా అయిపోయింది. సో మీ ఫాదర్కి సో అతనికి నిమోనియాకి ట్యాబ్లెట్స్ రాస్తున్నామని చెప్పి నిమోనియాకి ట్యాబ్లెట్స్ అయితే రాసి నిమోనియా ట్రీట్మెంట్ అయితే 1 week చేశారు. సో ఈ 1 week కూడా ఆయనకి మినిమం 1% కూడా కాఫ్ అనేది రెడ్యూస్ అవ్వలేదు. కానీ అలా కాఫ్ చేస్తూనే ఉన్నారు, తినేవారు కాదు, నైట్ అసలు పడుకునేవారు కాదు. సో అలా డైలీ అయితే సేమ్ ఇదే రొటీన్ అయితే ఒక 1 week దాకా మళ్ళీ స్టార్ట్ అయింది. సో మళ్ళీ వెళ్ళాం మేము సార్ దగ్గరికి. సో ఏ డాక్టర్ అయితే ట్రీట్ చేశారు. సో డాక్టర్ని మెన్షన్ చేయదలుచుకోలేదు. సో ఆ డాక్టర్ మళ్ళీ కొన్ని టెస్ట్ రాశారు. సో టెస్ట్ రాస్తే కూడా మళ్ళీ దాంట్లో నిమోనియా అని చెప్పేసి ఉంది అని చెప్పి ట్రీట్ చేసినా తగ్గపోతే అట్ లాస్ట్ బ్రోన్కోస్కోపీ అని చేశారు. జస్ట్ మన నోస్ నుంచి పైప్ పంపిస్తారు లంగ్స్కి, అక్కడ ఉంటుంది కదా మన కాఫ్ని, అది కలెక్ట్ చేసుకొని అది టెస్ట్కి పంపించారు. సో మేబీ ఏమైనా టీబీ కానీ ఏమైనా ఎఫెక్ట్ అయిందేమో అనుకొని చెప్పేసి.
సో ఎఫెక్ట్ అయిందేమో అని చెప్పేసి పంపించారు టెస్ట్కి. సో టెస్ట్ ఒక 1 వీక్ తర్వాత అయితే వచ్చింది. సో సెప్టెంబర్ ఎండింగ్కి అయితే 25th ఆ టైంకి అయితే టెస్ట్ రిపోర్ట్స్ అయితే వచ్చేసాయి మా దగ్గరికి. సో లైట్గా టీబీ డిటెక్ట్ అయిందని చెప్పి మా ఫాదర్కి వచ్చింది. సో ఎందుకు టీబీ ఎఫెక్ట్ అయింది అంటే మెయిన్ రీజన్ ఏంటంటే మా ఫాదర్ స్మోకర్. ఓకేనా. సో అతను ఏంటంటే అతని ఏజ్ 15 ఉన్నప్పటి నుంచి అతనికి స్మోకింగ్ హ్యాబిట్ ఉంది. సో ఇప్పుడు ఏజ్ వచ్చేసరికి ఆయనకి 56 years. సో నియర్లీ ఒక 40 years ప్లస్ నుంచి ఆయనకి స్మోకింగ్ హ్యాబిట్ అనేది ఉంది. సో ఆ స్మోకింగ్ హ్యాబిట్ వల్ల మా ఫాదర్కి టీబీ అనేది ఎఫెక్ట్ అయింది. సో టీబీ ఎఫెక్ట్ అవ్వడం వల్లే మేము చాలా ప్రాబ్లం అనేది ఫేస్ చేసాం. సో మనం అనుకుంటున్నాం ఏంటంటే ఆ టైంకి స్మోక్ చేస్తే మన హ్యాపీనెస్, ఆ టైంకి డ్రింక్ చేస్తే మన హ్యాపీనెస్. బట్ స్మోకింగ్ డ్రింకింగ్ వల్ల ఫ్యామిలీ ఇన్ ఫ్యూచర్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో మా ఫాదర్కి మేము అనేవాళ్ళం, ఎందుకు డాడీ ఇంత స్మోక్ చేస్తున్నాం. సో మా డాడీకి కూడా డ్రింకింగ్ హ్యాబిట్ ఉంది, బట్ నాట్ టూ మచ్. అప్పుడప్పుడు ఫ్యామిలీ గెటర్స్కి లేదా ఫ్రెండ్స్తో ఎక్కడికైనా పార్టీస్కి వెళ్ళినప్పుడు డ్రింక్ చేసేవారు, కానీ డ్రింకింగ్ అయితే నాట్ టూ మచ్. స్మోక్ అయితే రెగ్యులర్లీ ఒక బాక్స్, డే మటన్కి ఒక బాక్స్ అనేది యూస్ చేసేవారు మా ఫాదర్, స్మోక్ చేసేవారు. సో మేము ఎప్పుడు చెప్పేవాళ్ళం, ఎందుకు డాడీ ఇంత స్మోక్ చేస్తాం, నీ హెల్త్కి ప్రాబ్లం వస్తుంది అని చెప్తున్నా కూడా మా డాడీ అప్పుడు వినరు. మనం చెప్పినప్పుడు వినరు, వాళ్ళు తప్పు చేస్తున్నారని వాళ్ళకి తెలుసు, బట్ ఆ టైంలో వాళ్ళకి అది హ్యాబిట్యూటెడ్ అయిపోయింది. సో ఆ హ్యాబిట్ అయినప్పుడు వాళ్ళు దాన్ని పక్కన పెట్టడం చాలా కష్టం. సో మేము చాలా వేసుకోకుండా ట్రై చేసాము. కొన్ని ట్యాబ్లెట్స్ కూడా ఉంటాయి కదా, స్మోక్ చేయడం ఆపే ట్యాబ్లెట్స్ కూడా ఉంటాయి. సో అవి చేసినా కూడా నో యూజ్ అవ్వలేదు మా డాడీకి అయితే. సో అతను ఏంటంటే స్మోక్ చేస్తేనే అతనికి బాగుంటుంది, స్మోక్ చేస్తేనే ఆకలేస్తుంది, స్మోక్ చేస్తేనే మోషన్కి వెళ్తాము అని చెప్పి ఒక దీని ట్రాన్స్లో ఉండిపోయేవారు మా ఫాదర్ ఎప్పుడు అంతే. సో టీబీ ఎఫెక్ట్ అయిందని తెలిసింది. దాని తర్వాత మేము ఇంటికి తీసుకొచ్చేసాము, ట్యాబ్లెట్స్ యూస్ చేసాము. జస్ట్ ఒక 2 weeks టీబీ ట్యాబ్లెట్స్ యూస్ చేసాము. యూస్ చేసిన తర్వాత కూడా ఆయనకి కాఫ్ అనేది కంట్రోల్ అవ్వలేదు. ఫుడ్ కంప్లీట్లీ మానేశారు, కాఫ్ కంట్రోల్ అవ్వలేదు. సో ఏంటి ఇలా అవ్వట్లేదు అని చెప్పి మేము డాక్టర్ని చేంజ్ చేసాము. సో ఇంకొక డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయ్యాము. ఆయన ఏంటన్నారు అంటే ఇంటి సిఆర్పి లెవెల్ అంటే లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది, సో మీరు వెంటనే అడ్మిట్ చేయాలని చెప్పేసి అన్నారు. సో మేము ఆల్రెడీ ఇంట్లోనే ట్రీట్మెంట్ అందించాం. సో ఇంట్లోనే సెలైన్స్ ఇవన్నీ చేసాము. సో ఈ డాక్టర్ ఏమన్నారు అంటే అడ్మిట్ చేయాలని చెప్పేసి చెప్పారు మాకు. సో ఇంకా లేట్ చేయకుండా అయితే మేము ఏ రోజైతే మేము ఆయన కన్సల్ట్ అయ్యాము, ఫస్ట్ కన్సల్టేషన్లోనే మేము అడ్మిట్ చేస్తాం. ఆయనకి నియర్లీ ఒక 1 week దాకా అయితే మా ఫాదర్ని 1 week కాదు, నియర్లీ ఒక 10 days వరకు అయితే ఆయన అడ్మిట్ చేసుకున్నారు. సో కాఫ్ అయితే లైట్గా కంట్రోల్ అయింది, నాట్ టూ మచ్ కంట్రోల్, లైట్గా కాఫ్ అనేది కంట్రోల్ అయింది. సో డైలీ యాంటీబయాటిక్స్ ఇవన్నీ పెట్టారు. సో ఇన్ఫెక్షన్ క్లియర్ చేయడానికి సిఆర్పి లెవెల్స్ కూడా మా దానికి హైలో ఉన్నాయి, షూట్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ తర్వాత షుగర్, మెయిన్గా మా డాడీకి వచ్చింది మెయిన్ ప్రాబ్లం షుగర్ కూడా హైలోనే ఉంది, చాలా హైలో ఉంది. సో హైలో ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ అనేది టాబ్లెట్స్ ద్వారా కూడా తగ్గలేదు, అందుకే మా ఫాదర్కి. సో అడ్మిట్ అయిన తర్వాత షుగర్ కంట్రోల్ చేస్తారు హాస్పిటల్లోని. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఒక పక్క ఇన్ఫెక్షన్ కూడా కంట్రోల్ చేస్తున్నారు. సో ఈ 10 daysలోని ఆ టైంలోనే మా అక్క, సో ఆల్రెడీ కొన్ని షార్ట్స్లో మీకు పెట్టాను కూడా. సో ఆ టైంలో అక్టోబర్ 1st weekలోనే సో మా అక్కకి డెలివరీ డేట్. సో October 2nd మా అక్క హాస్పిటల్ అడ్మిట్ అయింది. సో ఆల్రెడీ మా సెప్టెంబర్ ఎండింగ్లో మా ఫాదర్ హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు. సో October 3rd మా అక్కకి ఒక బేబీ గర్ల్ అనేది పుట్టింది. సో ఆ విషయంలో మేము హ్యాపీగా ఫీల్ అయ్యాము. సో బేబీ గర్ల్ పుట్టిందంటే లక్ష్మీదేవి ఇంటికి వచ్చినట్లయితే సో హ్యాపీగా ఫీల్ అయ్యాము మేమైతే, లక్ష్మీదేవి వచ్చిందని చెప్పేసి. అండ్ నెక్స్ట్ దాంతో మా డాడీ కూడా వేరే హాస్పిటల్ అయితే అడ్మిట్ అయి ఉన్నారు. సో 2 అలా మేనేజ్ చేసుకున్నాం. సో బట్ ఏంటంటే అక్క హాస్పిటల్లో ఉంది, సో మేము వచ్చేసరికి డాడీ హాస్పిటల్లో ఉన్నారు. సో ఒక డాడీగా ఉంటుంది కదా, సో మా డాటర్ డెలివరీ రూమ్లో ఉంది. సో నేను ఉండాలి, హ్యాపీగా ఫీల్ అవ్వాలి. సో ఆయనకైతే మినిమం అసలు ఓపిక కూడా లేదు. సో దాని తర్వాత మా అక్క వచ్చి ఒక 2 days ముందు అయితే మా డాడీకి డిశ్చార్జ్ ఇస్తారు. సో మేము ఇంటికి తీసుకొస్తాము. ఇంటికి వచ్చేసిన తర్వాత ఒక 3 to 4 days అయితే మా డాడీకి హెల్త్ అయితే బాగుంది, కాఫ్ కూడా కంట్రోల్ అయింది, షుగర్ కూడా కంట్రోల్లో పెట్టుకున్నా, అంతా ఓకే అనుకున్నా. అంటే ఇంకా ఓకే ఇంతతో అయిపోయింది, ఇంకా మేము హ్యాపీనెస్, ఎందుకంటే ఇంటికి ఒక బేబీ గర్ల్ వచ్చింది అంటే హ్యాపీగా ఉంటాం కదా ప్రతి ఒక్క ఫ్యామిలీ అనుకొని మేము ఇంకా ఒక 3-4 days వరకు సూపర్ డాడీ బాగున్నారు. అక్క వచ్చేసిన ఇంటికి ఒక వెల్కమింగ్ పార్టీ కూడా చేసాం, మేమంతా మంచిగా బాగుంది అని ఫీల్ అయ్యాం మేమైతే. డాడీ కూడా ఇంకా రికవర్ అయిపోతారు అనుకొని ఒక హోప్ మీద ఉన్నాం. అయిన తర్వాత 3-4 days మళ్ళీ కాఫ్ స్టార్ట్ అయింది. అసలు ఎలాంటి కాఫ్ అనేది నేను చెప్పలేను అసలు, అంటే ఆ థింగ్ వివరించలేను నేను. కంటిన్యూస్ కాఫ్ ఇంత లంప్స్ లాగా పడేవి మౌత్ నుంచి, కాఫ్ నుంచి వచ్చింది బ్లాక్గా లంప్స్ లాగా కాఫ్ అలా కంటిన్యూస్గా కాఫ్ చేస్తూనే ఉన్నవారు ఫాదర్. సో ఇలా కాదు అని చెప్పి మేము మళ్ళీ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం ఆఫ్టర్ 4 days.
సో ఎక్కడైతే అడ్మిట్ చేసామో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ టెస్ట్ రాశారు, ఎక్స్రేస్ చేశారు. చేసిన తర్వాత కూడా అడ్మిట్ అయ్యే 10 days కూడా ఎక్స్రేస్ చేస్తే ఎక్స్రేస్ ఇప్పుడు 1 day ఎక్స్రే చేశారు. ఫస్ట్ అడ్మిట్ అయిన రోజు ఎక్స్రే చేశారు మా ఫాదర్కి. దాంట్లో 2-3 days తర్వాత చేసిన ఎక్స్రే కూడా సేమ్ అలాగే ఉండేది, అసలు ఏ చేంజెస్ ఉండేది కాదు. ఎందుకంటే మనకి ఎక్స్రేలో క్లియర్గా కనిపిస్తుంది సో ఎలా ఉంది లంగ్ పొజిషన్. సో లంగ్ ఎప్పుడైతే క్లియర్గా ఉంటుందో మనకి ఏ హెల్త్ ప్రాబ్లం లేనట్లా. సో లంగ్ ఎప్పుడైతే వైటిష్గా ఫామ్ అయిందంటే పైన లేయర్, సో అది కాఫ్ మనం లంగ్ మీద ఉన్నట్లుగా ప్రాబ్లం. సో మా డాడీకి ఎన్ని ఎక్స్ప్రెస్ చేసిన నియర్లీ ఒక 10 to 15 ఎక్స్ప్రెస్ చేయించారు. ఏ ఎక్స్రేలో కూడా ఏం చేంజ్ ఉండేది కాదు అడ్మిషన్ అని. సో బట్ డాక్టర్ ఏమన్నారంటే సిఆర్పి కంట్రోల్ అవుతుందమ్మా అని చెప్పేసి అనేవారు. సో డాక్టర్స్ ఏం చెప్తే యాజ్ ఏ పేషెంట్స్గా మనం అదే వింటాం. సో మళ్ళీ ఎప్పుడైతే డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కాఫ్ స్టార్ట్ అయిందో మళ్ళీ తీసుకెళ్తే మళ్ళీ ఎక్స్రే తీయించారు. సేమ్ ఎక్స్రే, నో చేంజెస్, నథింగ్. సో అతను బీపీ కూడా పడిపోతుంది, డాడీ బీపీ ప్రాబ్లం కూడా ఉంది, బీపీ లో అయిపోతుంది. సో డాడీని కొంచెంసేపు బయట కూర్చున్నారు. సో మాతో మాట్లాడే డాక్టర్ ఏమన్నారు అంటే, ఇతను కానీ మీరు వెంటనే గవర్నమెంట్ చెస్ట్ హాస్పిటల్ కానీ తీసుకెళ్ళకపోతే ఇతను మీకు దక్కరు అని చెప్పేసి అన్నారు. ఇతను పల్స్ పడిపోతుంది, బీపీ లో అయిపోతుంది. సో అతను ఇప్పుడు మీతో మాట్లాడే స్టేబుల్ కూడా లేదు అతనికి. సో మీరు మాత్రం ఇతన్ని వెంటనే గవర్నమెంట్ చెస్ట్ హాస్పిటల్ని గవర్నమెంట్ చెస్ట్ హాస్పిటల్ అడ్మిట్ చేయమని చెప్పారు కదా. సో చెప్పి ఆ మాట వినేసిన వెంటనే మేమైతే షాక్ అయిపోయాము. సో అతనికి పల్స్ తగ్గిపోతుంది, బీపీలో అయిపోతుంది, ఇవన్నీ చెప్పారు కదా. చెప్పినప్పుడు మాకు ఇంకా టెన్షన్ వచ్చేసింది. అసలు ఏమవుతుంది మా ఫాదర్కి, తగ్గింది అని అనుకున్న టైంలో మళ్ళీ ఏంటిది అని చెప్పేసి ఫుల్ ఇంకా నాకైతే కంటిన్యూస్గా ఏడిపోతే డాక్టర్ ముందే ఏడ్చేసాను నేనైతే అతనితో మాట్లాడుతూ. సో అతనైతే నాకు చెప్పారు, సో అక్కడ తీసుకెళ్ళండి, మీకు మంచిగా ట్రీట్మెంట్ అనేది జరుగుతుందని చెప్పేసి చెప్పిన వెంటనే ఇంకా మేము బయటకు వచ్చేసి మా ఫాదర్కి చెప్పాము. సో మేము అప్పుడైతే ఈవినింగ్ చెకప్కి వెళ్ళాము. సో అప్పటికి టైం వచ్చేసరికి 8:30 అయిపోయింది. సో అప్పటికి వెంటనే మా ఫాదర్ ప్రిపేర్ చేసేసరికి సార్ ఇలాగ వెళ్ళమన్నారు డాడీ. సో బాగుంటుందంటే అక్కడ ట్రీట్మెంట్, ఇన్ఫెక్షన్కి అండ్ టీబీకి కూడా వాళ్ళే మెడిసిన్స్ అన్ని ఇస్తారంట డాడీ అని చెప్పేసి మేము తీసుకెళ్ళాము ఫాదర్ని. తీసుకెళ్ళిన తర్వాత ఎమర్జెన్సీ వార్డులో మా ఫాదర్ని అడ్మిట్ చేసుకున్నారు. సో మొత్తం ప్రాసెస్ అంతా మీకు తెలిసిందే కదా. సో ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నామంటే లాట్ ఆఫ్ ప్రాసెస్ ఉంటుంది, ఫామ్ ఫిల్ చేయడం అన్నీ అన్నీ చేశారు. మేము చేసిన ఒక రాంగ్ ఏమైందంటే ఆ రోజు మా బ్యాడ్ లెక్క ఏంటైందంటే, ఆ రోజు మేము ఫ్రైడే నైట్ అయితే వెళ్ళాము. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ సాటర్డే అండ్ సండే ఈ 2 days అనేది హాలిడేస్, డాక్టర్స్ విజిట్స్కి అయితే రారు. సో నార్మల్ ట్రీట్మెంటే మా ఫాదర్కి ఇచ్చేవారు. సో ఈ 2 days అయితే సో ఫ్రైడే అయితే వార్డ్కి షిఫ్ట్ చేసేసారు మా ఫాదర్ని నైట్. ఆ రోజు నైట్ ఇమీడియట్లీ 10 o'clock వార్డ్కి షిఫ్ట్ చేశారు. చేసిన వెంటనే ఇంకా నైట్ 9:30 ఆ టైంకి సమ్ ఎన్ఎస్, ఆర్ఎల్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ ఇవ్వడం జరిగింది మా ఫాదర్కి. దాంట్లో మండే డాక్టర్స్ వచ్చారు. సో సాటర్డే సండే అయితే నార్మల్గా ఈ ఆర్ఎల్, ఎన్ఎస్లే మా ఫాదర్కి ఇచ్చారు. చిన్న ఫుడ్ అయితే మా ఫాదర్ తినేవారు కాదు. అండ్ గవర్నమెంట్ హాస్పిటల్ గురించి మీకు తెలిసిందే కదా, ఎన్రోల్మెంట్ అని మనకి ప్రైవేట్ హాస్పిటల్ అస్సలు ఉండదు. సో అన్నీ మాకు తీసుకోవడానికి అండ్ మా ఫాదర్కి తీసుకోవడానికి చాలా టైం పట్టింది. సో బట్ ఆయన రికవర్ అవుతే చాలు మనకి, ఎన్రోల్మెంట్ ఇవన్నీ పక్కన పెడితే. సో ఆఫ్టర్ దట్ మండే డాక్టర్స్ వచ్చారు, ఎక్స్రేస్, బ్లడ్ టెస్ట్స్, మళ్ళీ వాళ్ళకి సంబంధించినవన్నీ వాళ్ళన్నీ ఫర్దర్ రిపోర్ట్స్ అన్నీ చెక్ చేశారు. అసలు ఏంటి ప్రాబ్లం, ఏంటి టీబీ ఎఫెక్ట్ అయిందా, ఓకే అని చెప్పేసి. టీబీకి అయితే గవర్నమెంట్ మెడిసిన్ మేము యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాము అక్టోబర్ నుంచి. సో అక్టోబర్ నుంచి అయితే మేము గవర్నమెంట్ టీబీ టాబ్లెట్స్ అయితే యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాం. అంతవరకు ఒక 2 weeks బ్యాక్ వరకు మేము ప్రైవేట్ మెడిసిన్ యూజ్ చేసాం. ఆ తర్వాత మేము గవర్నమెంట్ మెడిసిన్ అనేది యూజ్ చేయడం స్టార్ట్ చేసాం టీబీకి. సో టీబీ మెడిసిన్స్ వెళ్తున్నాయి, వీళ్ళు మెడికేషన్ ఇస్తున్నారు, అయినా కాఫ్ కంట్రోల్ అవ్వలేదు ఫాదర్కి, షుగర్ కంట్రోల్ అవ్వలేదు. సో షుగర్ కంట్రోల్ అవ్వలేదు, కాఫ్ కంట్రోల్ అవ్వలేదు. అసలు ఏమవుతుందో అర్థమయ్యేది కాదు మాకు. డైలీ అలా కాఫ్ చేస్తూనే ఉండేవారు, తినేవారు. జస్ట్ ఇలా ఒక ప్లేట్లో ఇంత కొంచెం రైస్ పెట్టి మేమే తినిపించాం, ఎందుకంటే చేతికి ఐవిస్ పెట్టేవారు. సో ఒకసారి లెఫ్ట్ హ్యాండ్కి ఒకసారి రైట్ హ్యాండ్కి పెట్టేవారు. సో మేమే తినిపించాం. ఇంత కొంచెం అన్నం వేసి చిన్న కర్రీ వేసి పెట్టినా కూడా దగ్గు, ఇలా ఒక ముద్ద తింటే ఆ కాఫ్తో పాటు వామిటింగ్ అవుతుంది. సో చాలా అయితే మేము ప్రాబ్లమ్ ఫేస్ చేసాము, చెప్పలేను నేను అసలు ఎలా ఫేస్ చేశాను ఏంటి అనేది. తినేవారు కాదు అండ్ ఏమీ తాగేవారు కాదు, ఏమైనా తిండి ఐడియా అంటే తినేవారు కాదు. అప్పుడప్పుడు ఫ్రూట్స్ ఇచ్చినా ఒక యాపిల్ ఇచ్చాను అనుకుని ఒక హాఫ్ ఫ్రూట్, అలాగా షుగర్ కంట్రోల్ అయ్యేది కాదు. డాక్టర్స్ కూడా అదే, నియర్లీ మేము ఒక 45 days ఉన్నాము ఒక గవర్నమెంట్ చెస్ట్ హాస్పిటల్లో. 45 days ఉన్నాము. సో ఈ 45 daysలో కూడా డాక్టర్ వస్తున్నారు, చూస్తున్నారు, ఎక్స్రే అంటున్నారు, బ్లడ్ టెస్ట్ అంటున్నారు, బట్ ఆయనకి మాత్రం దొరకట్లేదు. ఆయన డాక్టర్స్ ఏమనేవారంటే, నన్ను చంపేయండి, నాకు ఏమైనా ఇంజెక్షన్ ఇచ్చేయండి, నొప్పి తెలియకుండా నేను చచ్చిపోవాలి అన్నట్లాగా మాట్లాడారు. అది విన్నప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది, నేను ఏం చేయలేకపోతున్నాను మా ఫాదర్కి, ఇంకెక్కడికి తీసుకెళ్ళాలి, ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తే ఇక్కడ మా వల్ల కాదు, మీరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోనే అన్నారు. సో నేను గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత
వాళ్ళ ప్రొసీజర్స్ వాళ్ళు ఏవో ఒక మెడిసిన్ పెడుతూనే ఉండేవారు డాడీకి. ఇది కూడా ఏం రాంగ్ కాదు. సిక్గా తీసుకొచ్చిన తర్వాత దానికి కాఫ్ కంట్రోల్ అవ్వకుండా అమ్మ నేను దగ్గలేకపోతున్నాను, నాకు చెస్ట్ అంత నొప్పి వచ్చేస్తుంది, గొంతుకు నొప్పి వచ్చేస్తుంది, అమ్మ కాలు చేతులు పీకేస్తున్నాను, నేను దగ్గలేకపోతున్నాను అనుకుని ఏడ్చేవారు మా ఫాదర్. అంటే ఏం చేయలేకపోతున్నానా నేను అన్న ఒక స్టేజ్ వరకు వచ్చేసాను. అయితే మేము మొత్తం అక్టోబర్ మంత్ అంతా హాస్పిటల్లో ఉన్నాం. నవంబర్ ఫస్ట్ 2 వీక్స్ అంతా హాస్పిటల్. నేను చెప్తున్నాను కదా 45 days వరకు అయితే మేము హాస్పిటల్లో ఉన్నాం. లాస్ట్ ఇంకా డిశ్చార్జ్ అయిపోతున్నాం అన్నాక టైంలోని ఫాదర్కి ఒక మెడికేషన్ పెట్టారు. అది మరి ఎంత పవర్ఫుల్ మెడికేషనో తెలీదు. అండ్ మేము ఇంకోటి ఏంటంటే వార్డు ఉంటాయి, స్పెషల్ రూమ్స్ ఉంటాయి గవర్నమెంట్ హాస్పిటల్లో. సో మేము ఏంటంటే స్పెషల్ రూమ్ తీసుకున్నాం మా ఫాదర్ కన్వీనియంట్ గురించి. మేమైతే ఎందుకంటే కంటిన్యూస్గా కాఫ్ చేస్తూనే ఉండేవారు. సో మా వల్ల మిగిలిన పేషెంట్స్కి ఇబ్బంది అవ్వకూడదు అండ్ మా ఫాదర్ ఫ్రీగా ఉండాలని చెప్పేసి మేము వార్డ్ తీసుకోలేదు, రూమ్ తీసుకున్నాం. స్పెషల్ రూమ్స్ అని ఉంటాయి గవర్నమెంట్ హాస్పిటల్స్లో. సో ఆ స్పెషల్ రూమ్ తీసుకున్నాం మేము. సో స్పెషల్ రూమ్లో ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బిల్లింగే. సో మనకి డైలీ రూమ్ రెంట్ ఉంటుంది. మెడిసిన్స్ కూడా ఏం పెట్టినా, షుగర్ టెస్ట్ చేసినా కూడా అన్నీ చేసిన తర్వాత ప్రతిదీ కూడా బిల్లింగ్ అనేది మనకి లాస్ట్లో మనం డిశ్చార్జ్ అవుతున్న టైంలో బిల్ పే చేస్తారు, మళ్ళీ బయటకు పంపిస్తారు. సో అది అక్కడ రూల్. దాని తర్వాత ఫాదర్కి లాస్ట్ ఇంకొక 10 daysలో నేను డిశ్చార్జ్ అయిపోతున్నాను కదా షుగర్ కంట్రోల్ అయ్యింది అండ్ కొంచెంగా ఈయన ఫుడ్ తింటున్నారు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఇంక చాలా పవర్ఫుల్ మెడికేషన్ అనేది ఒకటి పెట్టారు. సో బాటిల్ సెలైన్స్ ద్వారా అయితే పెట్టారు ఫాదర్కి. పెట్టిన మెడికేషన్ పెట్టడం వల్ల కాఫ్ అనేది కంప్లీట్లీ కంట్రోల్ అయిపోయింది. అంటే వచ్చేది నాట్ 0 అని చెప్పడం, కంప్లీట్లీ. అంటే ఎలా అంటే ఎంత తగ్గేవారు అంత లేదు ఫాదర్కి. జస్ట్ లైట్గా స్ఫుటం వచ్చేది బయటికి, అంతే. నాట్ టూ హెవీగా అయితే కాదు. సో అలాగా ఒక 10 days వరకు రోజుకి ఒక బాటిల్ పెట్టేవారు. సో పెట్టేసిన తర్వాత కాఫ్ కంట్రోల్ అయింది. సో ఇంకా డాక్టర్స్ అన్నారు, సో ఇంక షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది, మీరు షుగర్ డాక్టర్ని కూడా రిఫర్ అవ్వండి అండ్ ఇంకా కాఫ్ కూడా కంట్రోల్ అవుతాం. సో వీక్లీ చెకప్స్కి అయితే రండి అని చెప్పేసి మా టీవీ మెడిసిన్స్ అండ్ మెడికేషన్స్ అన్ని రాసిస్తే మేము హాస్పిటల్ని డిశ్చార్జ్ అయిపోయాం. ఒక మెయిన్ పాయింట్ చెప్పడం మర్చిపోయాను ఏంటంటే, సో ఎప్పుడైతే మా ఫాదర్ గవర్నమెంట్ చెస్ట్ హాస్పిటల్ ఎప్పుడైతే మేము అడ్మిట్ చేసిన ఒక 1 week తర్వాత అయితే మా హౌస్లో ఫాల్ సీలింగ్స్ ఉంటాయి కదా, అవి పడిపోయాయి. డైనింగ్ హాల్లోని పడిపోయింది, బెడ్రూమ్లోని పడిపోయింది అండ్ మా హాల్లోని కూడా పడిపోయింది. ఫాల్ సీలింగ్స్ ఉంటాయి కదా, పడిపోయాయి. సో ఎందుకు పడిపోయింది అనేది ఏంటంటే చెద పట్టేసింది, చెద అంటారు కదా. సో అలాగా ఫాల్ సీలింగ్స్కి చెదపట్టి పడిపోయింది. సో ఒకవైపు చూస్తే మా ఫాదర్ హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు, ఒకవైపు చూస్తే ఇలా సీలింగ్స్ పడిపోయి ఇంట్లో. ఆ సిచ్యువేషన్ ఎంత క్రిటికల్ అంటే అసలు ఆ డేస్కి ఇప్పుడు నేను చెప్తున్నా మీతోని నాకు ఏడుపు వచ్చేస్తుంది. అంటే ఇంటికి పెద్ద మన ఫాదర్, ప్రతి ఒక్క ఇంటికి. సో ఆ ఫాదర్కి హెల్త్ బాగాలేదు. సో ఆ ఫాదర్కి ఇష్టమైనది ఇల్లు. సో ప్రతి ఒక్కళ్ళ ఫాదర్స్కి ఎవరికి వాళ్ళు ఉన్న ప్రతి ఇష్టమైనది ఇల్లు. సో ఆయనకి ఇష్టం అంటే ఆయన ఏమంటారంటే, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా, ఎన్ని డేస్కి ఎక్కడ ట్రిప్కి వెళ్ళినా, లేకపోతే ఏ ఊరు వెళ్ళినా మన ఇంటికి వస్తే నాకు ప్రశాంతత అమ్మా, మన ఇంటిని చూస్తే నాకు ప్రశాంతత అనిపిస్తుందమ్మా అని చెప్పి అంటారు. అలాంటిది మా ఫాదర్ లేరు, చెదపట్టేసి సీలింగ్లు పడుతుంది. అది ఒక ఎక్స్పెన్సెస్ కదా. సో ఒక పక్క ఫాదర్, మేము గాడ్ని ఏమవుతుందో అంటే ఫాదర్ బేగా రికవర్ అయ్యి ఇంటికి వచ్చి అనుకుంటున్నాం. సో ఇంటికి రాకనే ముందు ఇంట్లో సీలింగ్స్ పడుతుంది. సో ఆ విషయం మేము ఒక 3-4 days వరకు అయితే మా ఫాదర్కి అయితే మేము చెప్పలేదు, ఎందుకంటే ముందే ఆయనకి బాగాలేదు. సో ఈ విషయం చెప్పి టెన్షన్ పెట్టకొద్దని చెప్పి అసలు ఆ విషయం చెప్పలేదు. సో ఫాదర్ ఎప్పుడైతే 1 week తర్వాత జాయిన్ అయిన తర్వాత ఎప్పుడైతే సీలింగ్స్ పడిపోయామో అప్పటి నుంచి వర్క్ చేయడం అయితే స్టార్ట్ చేసాము. సీలింగ్స్ మొత్తం అంతా డిస్మాంటిల్ సీలింగ్స్ అన్ని క్లీన్ చేసేసి మొత్తం అంతా క్లీన్ చేసి మళ్ళీ నార్మల్గా పెట్టించాము. సో నార్మల్గా ఏం పెట్టించాము అనేది పిక్ అనేది నేను పెడతాను ప్రకారం చూడండి. సో నార్మల్గా బార్డర్స్ ఉంటాయి కదా, అలా సో సీలింగ్స్ పడిపోయిన తర్వాత సీలింగ్స్ వర్క్స్ అనేది స్టార్ట్ చేశాము. సో సీలింగ్ వర్క్స్తో పాటు మేము పెయింటింగ్స్ కూడా, సో మేము బ్యాక్ చూడొచ్చు, బ్యాక్గ్రౌండ్ పైన చేంజ్ అనేది ముందు పింక్ కలర్లో ఉండేది. సో ఒక స్ట్రెచ్చర్ టైప్ది ఉండేది. సో ఇప్పుడు మొత్తం తీసేసి ఇప్పుడు ప్లెయిన్ పెట్టేసేసాము. ఎందుకంటే అప్పుడు మనీ ఉండేది, ఎక్స్పెన్సెస్ పెట్టేవాళ్ళం. అంటే కొత్తగా ఇంట్లో దిగినప్పుడు ఫుల్ జోష్గా ఉండేది. బట్ ఇప్పుడు ఫాదర్ హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు. సో చేతిలో అంత మనీ లేదు. సో ఉన్న దాంట్లోనే నార్మల్గా చేయించేసాం చాలా ఇదిగా. సో నార్మల్గా చేయించేసాం, ఎందుకంటే హౌస్లో ఒక ప్రాబ్లం వచ్చినా మొత్తం హౌస్ మొత్తం రెనోవేట్ చేయవలసి వస్తుంది. అంతేగాని ఒక ప్రాబ్లమ్నే రెనోవేట్ చేస్తే మిగిలిన హౌస్ అంతా చాలా ఇదిగా ఉంటుంది, మళ్ళీ చేయించలేము కాబట్టి. సో ఇంకా డాడీ తెచ్చేదో కానీ ముందే మేము హౌస్ అనేది కంప్లీట్ చేస్తాం. పెయింటింగ్ వర్క్స్
ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మేము కంప్లీట్ చేస్తాము. హౌస్లో ఏ ప్రాబ్లం ఉన్నా అన్నీ రెక్టిఫై చేసి క్లియర్ చేసేస్తాము. మేము మెయిన్గా చెదపట్టడం వల్ల పెస్టిసైడ్స్ కంట్రోల్ ఇవన్నీ చేయించేసాము. సో హౌస్ కంప్లీట్ అయ్యేసరికి ఫాదర్ అయితే ఇంటికి వచ్చేసారు. సో ఇంటికి వచ్చేసేసిన తర్వాత ఇంకా ఫాదర్ చాలా వెయిట్ లాస్ అయితే అయిపోయారు. సో నియర్లీ ఒక 10 kgs దాకా అయితే డాడీ అయితే తగ్గిపోయారు వెయిట్. సో ఫుల్ వీక్ అయిపోయారు. అసలు చూడలేకపోయాం మేమైతే మా ఫాదర్ని ఆ స్టేజ్లో అసలు ఏమవుతుంది. అండ్ హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా చాలాసార్లు కళ్ళు తేలేసేయడం, ఊపిరి ఆరిపోవడం ఇలాంటివి చాలా జరిగాయి. అంటే ఇలాంటి సిచ్యువేషన్ మాకు వస్తుంది, మేము ఫేస్ చేస్తాము మా డాడీ రూపంలో అని చెప్పి ఎప్పుడు అనుకోలేదు. ఆయన హ్యాపీనెస్ గురించి ఆయన స్మోక్ చేసేవారు. తర్వాత ఆయన బాధపడ్డారు, మేము బాధపడ్డాము. అసలు ఆ డేస్ అన్ని చాలా బ్యాడ్ డేస్. ఎంత బ్యాడ్ డేస్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ డే ఏ హాస్పిటల్ నుంచి ఏ కాల్ వస్తుంది, లేకపోతే ఎవరైనా ఏం ఫోన్ చేస్తారు, లేకపోతే ఏంటి ఎప్పుడు ఏం జరుగుతుంది అనే ఒక టెన్షన్ మీద ఈ 45 days ఎప్పుడైతే మా ఫాదర్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఉన్నారు, ఈ 45 days కూడా మేము ఎప్పుడు ఏ ఫోన్ వస్తుంది, ఎప్పుడు ఏమవుతుంది, ఎప్పుడు డాక్టర్ ఏం చెప్తాడు అనే ఒక టెన్షన్ మీద ఉండేవాళ్ళు. చాలా టెన్షన్తో ఉండేవాళ్ళు 45 days కూడా మా ఫాదర్ హాస్పిటల్ అడ్మిట్ అయినా. ఎప్పుడైతే మా డాడీ హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చారు అప్పుడు మేము ఫ్రీగా అంటే ఫ్రీగా ఉండేవాళ్ళం. అంటే ఓకే మా ఫాదర్ ఇంకా ఇంటికి వచ్చేసారు డాడీ, సో ఇంకా డాడీ రికవర్ అవుతారు, సో మంచిగా ఫుడ్ పెట్టాలి, షుగర్ కంట్రోల్లో ఉంచాలి, సో మా డాడీని క్విక్గా రికవరీ చేయాలని దాంట్లోనే మేము అందరినీ కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళం. మంచిగా ఫుడ్ ఇచ్చేవాళ్ళం, టైంకి ఫ్రూట్స్, ట్యాబ్లెట్స్ అన్నీ ఇన్సులిన్ మీద ఉండేవారు. అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మా ఫాదర్కి మేము ప్రొవైడ్ చేసేవాళ్ళము. సో ప్రొవైడ్ చేసాము, అంతా ఓకే. నవంబర్ అంతా అయిపోయింది. సో నవంబర్ అంతా ఓకే, డిసెంబర్ అంతా కూడా ఓకే. ఆయన రికవర్ అవుతున్నారు. ఇంకా షాప్కి వెళ్దాం అలాంటివి ఏమీ స్టార్ట్ చేయలేదు. సో రికవర్ అవుతుంది. ఎందుకంటే ఆయనకి అసలు ఓపిక లేదు. ఎందుకంటే ఒక పర్సన్ 45 days హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు అంటే ఆ పర్సన్ పొజిషన్ ఏంటో మీరు అర్థం చేసుకుంటారు. అసలు ఆ పర్సన్ పొజిషన్ ఏంటి, 45 days ఉన్నారు హాస్పిటల్లో ఒకే బెడ్ మీద పడుకొని అలా కంటిన్యూస్గా. సో అతను అంతా ఫేస్ చేశారు. సో ఇంకా మొత్తం డిసెంబర్ అంతా ఓకే. డిసెంబర్లో నా బర్త్డే వచ్చింది. మామూలుగా బర్త్డే సెలబ్రేట్ చేసుకుని ఓకే డిసెంబర్ అంటే అయిపోయింది. జనవరి కూడా అయిపోయింది. జనవరి సంక్రాంతి టైంలో ఫాదరు ఏం చేశారు అంటే, సో సంక్రాంతి కూడా చేసుకున్నాం మంచిగా. సో స్వీట్ తిన్నారు. స్వీట్ తిన్న నెక్స్ట్ డే నుంచి డాడీకి మళ్ళీ కాఫ్ స్టార్ట్ అయింది. సో సంక్రాంతి 14th or 15th ఎప్పుడో అయింది. ఆ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ డాడీకి కాఫ్ స్టార్ట్ అయింది. మళ్ళీ కంటిన్యూస్గా కాఫ్ చేస్తున్నారు, మళ్ళీ కంటిన్యూస్గా కాఫ్. ఏంట్రా బాబు తగ్గిందనుకున్నాం, మనిషి రికవర్ అవుతున్నారు, మళ్ళీ కాఫ్ స్టార్ట్ అవ్వడం ఏంటని ఒక మెంటల్ టెన్షన్. అంటే నేను మా అక్కే మా ఫాదర్కి, సో నేను మా అక్కే అండ్ మా మమ్మీ కూడా హెల్త్ బాబు. ఎందుకంటే మా మమ్మీ కూడా డయాబెటిక్ పేషెంట్ అండ్ బీపీ పేషెంట్. సో మమ్మీ ఎంతకంటే మమ్మీకి కూడా ఒక లిమిట్ ఉంటుంది కదా, టేక్ కేర్. ఎందుకంటే మమ్మీకి హెల్త్ బాగోదు, తను నేను తిరిగినంత తను తిరగలేదు కదా హెల్త్ బాగోకపోవడం వల్ల. సో అక్క రీసెంట్గా డెలివరీ అయ్యింది, అక్క చేయలేదు. సో ఏదైనా నేనే, ఎక్కడికి వెళ్ళాలన్నా నేనే. సో ఏ ట్యాబ్లెట్స్ కావాలన్నా, లేదంటే ఏ రిపోర్ట్స్కి వెళ్ళాలన్నా, ఏ టెస్ట్కి ఏ స్ఫూటం తీసుకెళ్ళాలని ఇచ్చిన ఎవ్రీథింగ్ ఫాదర్కి పిన్ టు పిన్. అసలు ఏమి ఇబ్బంది కలగకుండా హాస్పిటల్లో 45 days కూడా నేనే చూసుకున్నా. ఆ 45 days వచ్చేసిన తర్వాత ఒక 2 months వరకు కూడా ఫుల్ కేర్. డాక్టర్ ఏమని చెప్పారంటే మంచిగా ఫుడ్ పెట్టండి, షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వకుండా మంచిగా ప్రోటీన్ ఫుడ్ ఇవ్వండి, ఫైబర్ ఫుడ్ ఇవ్వండి, స్వీట్స్ ఆర్టిఫిషియల్ ఫుడ్స్ ఉంటాయి కదా కలర్ ఫుడ్స్ ఇవన్నీ స్టాప్ చేసామంటే కంప్లీట్గా స్టాప్ చేసి ఫ్రూట్స్ ఇచ్చి ఈ 2 months డాడీకి మంచిగా రికవర్ అయితే చేసాము. బట్ ఎప్పుడైతే స్వీట్ తినిన తర్వాత ఎప్పుడైతే డాడీకి కాఫ్ స్టార్ట్ అయ్యిందో అప్పుడు మళ్ళీ మెంటల్ టెన్షన్ స్టార్ట్ అయ్యింది. ఏమవుతుంది ఏంటి అనేది. కాఫ్ స్టార్ట్ అయింది, కాఫ్తో పాటు బ్లడ్ రావడం కూడా స్టార్ట్ అయింది ఫాదర్కి. సో మాకు అర్థం అవ్వలేదు. సో ఒకరోజు నైట్ డాడీకి నైట్ కాఫ్ వస్తుందని చెప్పి వాష్రూమ్కి వెళ్ళారు. అయితే కాఫ్తో పాటు కంటిన్యూస్గా బ్లడ్ వస్తుంది కాఫ్ నుంచి. వస్తుంటే డాడీ ఆ రోజు నైట్ మాకు చెప్పలేదు. ఆ నెక్స్ట్ డే చెప్పారు ఏంటంటే, అమ్మ ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి మనం చెకప్కి అని అడిగారు. ఏం డాడీ ఏమైంది అని అడిగారు. అడిగితే అమ్మ ఇలాగా బ్లడ్ వస్తుంది అని చెప్పి అన్నారు. బ్లడ్ వస్తుందా అని చెప్పి మేము టెన్షన్ అయ్యి నెక్స్ట్ డే హాస్పిటల్కి వెళ్ళాం, గవర్నమెంట్ సిస్టర్ హాస్పిటల్. అయితే వాళ్ళు చూసి వాళ్ళు ఏమన్నారు అంటే సిటీ స్కాన్ రాశారు. సిటీ స్కాన్ నేను బయట నుంచి చేయించుకున్నాను. సో సిటీ స్కాన్ రాసుకొని సిటీ స్కాన్ నెక్స్ట్ డే మళ్ళీ చూపిస్తే డాక్టర్ చూసి ఏమన్నారు అంటే, సో హోల్ ఉంది, ఆ హోల్ మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయి ఉంది మీ ఫాదర్కి, లంగ్లో హోల్ ఉంది,
సో హోల్ మెయిన్గా టీవీ ద్వారా హోల్ అవుతుంది లంగ్లో, కొన్ని కేసెస్ వస్తుంది. సో అలా మా ఫాదర్కి స్మోకింగ్ చేయడం వల్ల టీబీ ఎఫెక్ట్ అయ్యి హోల్ అయింది, లంగ్లో హోల్ అయిందని చెప్పారు. సో హోల్ అయింది, ఇన్ఫెక్షన్ అవుతుంది లోపల. సో దానివల్లే బ్లడ్ వస్తుంది అప్పుడప్పుడు. దాని హోల్లో కనెక్ట్ అయిన నర్వ్ ఏదైతే ఉంటుందో దాని నుంచి కాఫ్ చేస్తున్నప్పుడు బ్లడ్ అనేది పంప్ అయ్యి అది నర్వ్ ద్వారా నుంచి బయటకు వస్తుంది అని చెప్పి అన్నారు. సో బ్లడ్ కంట్రోల్ అనేది టాబ్లెట్స్ ఇచ్చారు. సో ఆ బ్లడ్ కంట్రోల్ అయిన టాబ్లెట్స్ యూజ్ చేశారు మా ఫాదరు. సో బ్లడ్ అనేది రావడం తగ్గింది. సో ఎప్పుడైతే టాబ్లెట్స్ ఆపేసే వాళ్ళం, బ్లడ్ కంట్రోల్ అయిన టాబ్లెట్స్ ఎప్పుడైతే ఆపేసే వాళ్ళం, బ్లడ్ మళ్ళీ స్టార్ట్ అయ్యారు. సో ఇలా కాదురా బాబు అనుకొని చెప్పేసి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మళ్ళీ అడిగాము మేము, సో ఇలా బ్లడ్ ఎప్పుడైతే టాబ్లెట్స్ ఆపేస్తున్నామో బ్లడ్ రావడం స్టార్ట్ అవుతుందని చెప్పి సర్జరీ రాశారు వాళ్ళు. సర్జరీ చేయించుకొని BAE అని చెప్పి బ్రోనికల్ ఆర్టరీ ఎంబ్రాయిలిష్మెంట్ అనేది ఒక సర్జరీ ఉంటుంది, ప్రొసీజర్ లంగ్స్కి చేస్తారు అని చెప్పేసి అన్నారు. అనేసిన వెంటనే డాక్టర్కు రిఫర్ చేశారు, పినాకిల్లో ఉంటారు అని చెప్పి రిఫర్ చేశారు. రిఫర్ చేసిన తర్వాత సో మేము పినాకిల్కి వెళ్ళి సో డాడీకి సర్జరీ చేయించాము. ఒక 3-4 డేస్ అయితే అక్కడ ఉన్నాం మేము హాస్పిటల్లో. సో డాడీకి సర్జరీ అయితే చేశారు. సో డాడీకి జస్ట్ ఏంటంటే టై దగ్గర ఒక నర్వ్ నుంచి ఒక సిస్టమ్ పంపించారు. ఎంజోగ్రామ్ ఎలా అయితే చేస్తారో అలాగే పంపించి దాని నుంచి ఆ బ్లడ్ వెజల్ని టై చేసి నాట్ చేసి బ్లడ్ అదే బయటికి రానివ్వకుండా చూసుకున్నారు. నేను కాఫ్ చేసిన ఓకే. డాడీకి ప్రాసెస్ అంతా Feb 1st వీక్లో జరిగిపోయింది. ఓకే, Feb 1st వీక్ అంతా ఈ ప్రాసెస్ జరిగింది. సర్జరీ అయ్యింది ఫాదర్కి, మొత్తం అంతా ఓకే. ఇంక సర్జరీ అయిపోయింది కాబట్టి ఫాదర్కి కాఫ్ రాదు, తగ్గిపోదని అనుకున్నాం. సో సర్జరీ నుంచి వచ్చిన నెక్స్ట్ డే కంటిన్యూస్ కాఫ్. ఎంత కాఫ్ అంటే మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అయిన కాఫ్ సాయంత్రం 5 దాకా కంటిన్యూస్గా కాఫ్ ఒక పర్సన్ చేస్తే ఆ పర్సన్కి ఎలా అవుతుంది చెప్పండి? ఆ పర్సన్ ఎలా తీసుకుంటారు? ఆల్రెడీ ముందే కాఫ్ ప్రాబ్లంతో ఆయన సఫర్ అయి ఉన్నారు. కంట్రోల్ అయింది, అమ్మయ్య దేవుడా అనుకున్న టైంలో మళ్ళీ కాఫ్ స్టార్ట్ అయితే పర్సన్ ఎలా తీసుకుంటారు? మనం ఎంత చెప్పినా పర్సన్ నన్ను చంపేయండి అమ్మా, నేను ఉండలేనమ్మా, ఎందుకమ్మా నాకు ఇది అనుకొని అనేవాళ్ళం మా ఫాదర్. బట్ మేము ధైర్యం చెప్పేవాళ్ళం. ఒకవైపు ఫాదర్ ధైర్యం చెప్పేవాళ్ళం, ఒకవైపు మేము పక్కకి వెళ్ళి బాధపడేవాళ్ళం. ఫాదర్ ముందు ఏడిస్తే ఫాదర్ ఇంకా లో అయిపోతారని చెప్పి కొంచెం స్ట్రాంగ్గా ఉండి సో ఫాదర్కి అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఏం అవ్వదని చెప్పి నెక్స్ట్ డే మళ్ళీ గవర్నమెంట్ చెస్ట్ హాస్పిటల్ తీసుకెళ్ళాం. మళ్ళీ ఒక 1 week అడ్మిట్ చేసాం. సో 1 week అడ్మిట్ చేసాం. అడ్మిట్ చేస్తే మళ్ళీ బ్రోన్కోస్కోపీ చేశారు. సో నోస్ నుంచి మళ్ళీ పైకి పంపించి అసలు ఏం జరుగుతుంది, ఎందుకు మళ్ళీ కాఫ్ వస్తుందని మళ్ళీ చేస్తూ వచ్చేసరికి ఇంకా ఇంటికి సర్జరీ చేయాలి. సో లంగ్లో ఉన్న ఒక హాఫ్ పార్ట్ తీసేయాలి. అంటే రైట్ లంగ్లో అప్పర్ లోబ్ అనేది బాగా డ్యామేజ్ అయిపోయింది, హోల్ అయ్యి ఇన్ఫెక్షన్ అయిపోయింది బాగా. సో అది రిమూవ్ చేసేస్తే ఇంకే ప్రాబ్లం ఉండదు అని చెప్పాను. ఇప్పుడు మనకి బ్రీతింగ్ అవుతుంది లంగ్ ద్వారా. సో లంగ్లో ఒక హాఫ్ పార్ట్ తీసేస్తే నెక్స్ట్ ఏమవుతుంది అనే ఒక క్వశ్చన్ మార్క్. అసలు తెలియదు అసలు అలా కూడా సర్జరీ చేస్తారన్న నాలెడ్జ్ కూడా లేదంటే మన సిచ్యువేషన్స్ ఎప్పుడు రాలేదు, మేము వినలేదు, చూడలేదు కూడా. లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఇలాంటి విన్నాం కానీ ఎప్పుడు లంగ్ హాఫ్ పార్ట్ కట్ చేసేస్తే పర్సన్ కెన్ సర్వైవా అనే ఒక క్వశ్చన్ మార్క్ మాలో రేజ్ అయింది. సో చాలా క్వశ్చన్స్ అయితే మైండ్లో వచ్చాయి. ఏంటి అసలు సర్జరీ అంటున్నారు, ఏంటి అసలు అది పాసిబుల్ అయినా సర్జరీ సక్సెస్ అవుతుందా? ఇదేం హార్ట్ ఆపరేషన్ కాదు కదా, బైపాస్ కాదు కదా, బైపాస్ అంటే సర్జరీ సక్సెస్ అవుతాయి, ఇప్పుడు సక్సెస్ అవుతున్నాయి. హార్ట్ స్టంట్ ఆపరేషన్ కూడా కాదు ఇది అసలు ఏంటి అనేవి చాలా క్వశ్చన్స్ అయితే మైండ్లో తిరిగాయి. అండ్ మా ఫాదర్ అయితే ఇంకా చాలా పెట్టేసుకున్నారు. అంటే ఏమైపోతుంది, నేను చచ్చిపోతానా, సర్జరీ చేస్తారు, లంగ్ తీసేస్తారు అని చెప్పి ఇంకా తినడమే మానేస్తారు. షుగర్ లో అయిపోయింది. ఇంతకుముందు షుగర్ హై అయిపోయింది, ఇప్పుడు ఏకంగా లో అయిపోయింది. షుగర్ లో అయిపోయింది, బీపీ లో అయిపోయింది, కళ్ళు తిరిగేసింది ఫాదర్కి. చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేశాము. అయితే ఈ సర్జరీ వీటన్నిటి గురించి అయితే డాక్టర్ని కూడా రిఫర్ చేస్తాను నాకు. సో పలానా హాస్పిటల్కి వెళ్ళండి, ఈ డాక్టర్ ఇచ్చేస్తారు అని చెప్పి అన్నారు. అనిన తర్వాత కూడా ఇంకా మేము ఆ డాక్టర్ని కన్సల్ట్ అయ్యాము. సో అప్పటికి మా ఫాదర్ అడ్మిట్ అయి ఉన్నారు హాస్పిటల్, గవర్నమెంట్ చెస్ట్ హాస్పిటల్. సో నేను మా మదర్ రిపోర్ట్స్ అని తీసుకెళ్ళి ఇలా పొజిషన్ అని చెప్పి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డాక్టర్కి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆయన పేషెంట్ తీసుకురండి అని చెప్పి అన్నారు. ఆయన తర్వాత చేసిన తర్వాత మాకు ఒక డాక్టర్ గురించి తెలిసింది. వైజాగ్లో ద మోస్ట్ పాపులర్ డాక్టర్, విత్ సో మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆ డాక్టర్కి. సో ఆ డాక్టర్ చెప్పారు, డాక్టర్ దగ్గరికి మేము కన్సల్ట్ అయ్యి వెళ్ళాము. డాక్టర్ గురించి మాకు తెలిసింది, మేము డాక్టర్ గురించి
సెకండ్ ఒపీనియన్ అంటారు కదా. సో సెకండ్ ఒపీనియన్ గురించి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆయన చూసి ఇతనికి సర్జరీ పడతారమ్మా, ఇతను ఒక్కటి చేద్దాము, ఇతనికి కాఫ్ కంట్రోల్ అయ్యి దాని లోపల ఫంగల్ ఇన్ఫెక్షన్ అయిపోయింది, హోల్ లోపల డాడీకి లంగ్లో ఫంగల్ ఇన్ఫెక్షన్ అయిపోయింది. సో ఇది తగ్గడానికి ఫ్లూయిడ్ లెవెల్ అంటే చీమి అంటారు కదా, చూడండి మనకి ఇప్పుడు ఎక్కడైనా దెబ్బ తగిలితే మనకి బ్లడ్ క్లాట్ అయిపోయి చీమ్లా పట్టేస్తుంది. సో అలాగే మా డాడీకి ఎక్కడైతే హోల్ అయిపోయిందో అక్కడంతా ఫ్లూయిడ్ లెవెల్ ఫామ్ అయిపోయిందని చెప్పేసి డాక్టర్ మాకు ఎక్స్రేలో చూపించేసిన తర్వాత టాబ్లెట్స్ ఇచ్చారు, పవర్ఫుల్ టాబ్లెట్స్. ఒక స్ట్రిప్ కాస్ట్ 900 రూపీస్ ఒక స్ట్రిప్లో, ఒక స్ట్రిప్ కాస్ట్. సో ఆ టాబ్లెట్స్ యూస్ చేయమన్నారు ఒక 14 days వరకు. ఈ 14 daysలో కానీ ఫ్లూయిడ్ లెవెల్ కంట్రోల్ అయిందో సర్జరీ పోస్ట్పోన్ చేద్దాము, ఒకవేళ ఫ్లూయిడ్ లెవెల్ అలాగే ఉందంటే సర్జరీకి వెళ్ళాలి అని చెప్పి డాక్టర్ కూడా చెప్పారు మాకు. సో దేవుడి దయ వల్ల ఆ టాబ్లెట్స్ అనేది మా ఫాదర్ కంటిన్యూస్గా ఇచ్చాము. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే 14 days తర్వాత విజిట్ అయ్యాం డాక్టర్ దగ్గరికి. విజిట్ అయిన తర్వాత డాక్టర్ చూసి ఏమన్నారంటే ఫ్లూయిడ్ లెవెల్ అయితే కంట్రోల్ అయింది, ఇతనికి పోస్ట్పోన్ చేద్దాము అంటే సర్జరీ వద్దులేండి. సో కొన్ని కేసెస్లో ఏంటంటే హోల్ అలా ఉండిపోతే ఓకే, కానీ ఎప్పుడైతే షుగర్ ఎక్కితే లెవెల్స్ ఎప్పుడైతే హై పాపప్ అవుతాయో ఇతనికి మళ్ళీ ఆ హోల్లో ఇన్ఫెక్షన్ అవ్వచ్చు. సో షుగర్ కంట్రోల్లో పెట్టుకుంటే ఇన్ఫెక్షన్ హోల్లో ఇన్ఫెక్షన్ కంట్రోల్ అవుతుంది అండ్ కాఫ్ కూడా కంట్రోల్ అవుతుందని చెప్పారు. సో అప్పటి నుంచి కన్సిడర్ చేసాం, షుగర్ కంట్రోల్నే ఉంచాం మా ఫాదర్కి అండ్ హోల్లో ఇన్ఫెక్షన్ కూడా కంట్రోల్లో చేసాం. అండ్ 3 monthsకి టీబీ టాబ్లెట్స్ మళ్ళీ 6 months ఆల్రెడీ అయిపోయింది ఫాదర్ యూస్ చేసాం, ఎందుకంటే డాడీ సెప్టెంబర్ ఎండింగ్ నుంచి యూస్ చేస్తున్నారు. సో ఫెబ్ దాకా మార్చ్ ఎండింగ్ దాకా అయితే డాడీకి 6 months కంప్లీట్ అయిపోయింది షుగర్ టీబీ టాబ్లెట్స్. నేను 6 months కోర్స్ అనేది డాడీకి కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 3 months అయితే ఈ డాక్టర్ ఎక్స్చేంజ్ చేయించారు. సో రాసిస్తే మేము గవర్నమెంట్ జస్ట్ హాస్పిటల్కి వెళ్ళి ఎక్స్చేంజ్ చేయమని చెప్పి వాళ్ళు ఓకే అని చెప్పి టాబ్లెట్స్ అన్ని ఇచ్చేయడం జరిగింది. సో ఇంకో 3 months కూడా మేము ఫాదర్ యూస్ చేస్తాం, ఎందుకంటే ఈ 3 monthsలో మేబీ ఆ హోల్ కవర్ అయిపోవచ్చు అని చెప్పేసి డాక్టర్ ఉద్దేశంలో చెప్పారు మాకు. కొన్ని కేసెస్లో కవర్ అయిపోయినా అదేం పెద్ద మ్యాటర్ కాదని కూడా అన్నారు. బట్ కొన్ని కేసెస్లో ఇంక షుగర్ ఉండడం వల్ల అది కవర్ అవుతూనే మంచిది, లేదంటే మళ్ళీ ఇలాంటి రిపీట్ ప్రాబ్లమ్ వస్తుందని చెప్పి అన్నారు. సో ప్రెసెంట్ ఇప్పుడైతే మా ఫాదర్ అయితే రికవర్ అవుతున్నారు. సో ఇంకా విషయం చేస్తా అంటే ముందుకి ఎటువంటి ఇలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ రాకూడదని కోరుకుంటున్నాను నేనైతే కంప్లీట్లీ. ఎందుకంటే చాలా చూసాము, నియర్లీ ఒక 7 months నుంచి అసలు లైఫ్ ఎలా వెళ్తుందో తెలీదు, డాడీ ఇంటికి వస్తారో తెలీదు, డాడీ బాగుంటారా అని ఒక క్వశ్చన్ మార్క్, ఏంటి అవుతుంది అసలు డాడీ లేకపోతే మా లైఫ్ ఏంటి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ మా లైఫ్. ఎందుకంటే ఇంటికి యజమాని ఎవరు, మన ఫాదర్సే. సో వాళ్ళకి ఏదైనా పోతే హోల్ ఫ్యామిలీ ప్రాబ్లంలో పడుతుంది. సో అందుకే మీకు ఈ వీడియోలో ఏంటి రిక్వెస్ట్ చేస్తానంటే, వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ దయచేసి స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆపండి. స్మోకింగ్ డ్రింకింగ్ మీ హ్యాపీనెస్ గురించి చేసుకుంటున్నారు, మన తర్వాత మన కాన్సిక్వెన్సెస్ చాలా హారబుల్గా ఉంటాయి. సో ఇప్పుడైతే మా డాడీ అయితే అసలు స్మోకింగ్ జోలికే వెళ్తుంది, ఎందుకంటే స్మోకింగ్ అంటేనే టొబాకో చాలా డేంజర్ టు హెల్త్. అది గవర్నమెంట్ సప్లై చేస్తుంది, అది అంత హార్మ్ఫుల్ అని తెలిసిన తర్వాత కూడా గవర్నమెంట్ సప్లై చేస్తుంది, అది వాళ్ళ ప్రాఫిట్స్ గురించి సప్లై చేస్తుంది. బట్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా మనకు తెలుసు వాట్ ఈస్ కరెక్ట్, వాట్ ఈస్ రాంగ్ అని. సో మనం స్టాప్ చేసుకోవాలి. సో ఇంతతో వీడియో ఎండ్ చేస్తున్నాం. సో ఇంక నుంచి మన ఛానల్లో మంచిగా వీడియోస్ వస్తాయి. నాకు తెలిసిన వీడియో చాలా లాంగ్ వీడియో అయి ఉంటుంది. సో బట్ మా బాధ అసలు ఏంటి, ఇన్ని months ఎందుకు గ్యాప్ ఇచ్చాను ఏంటి అనేది షేర్ చేసుకోవాలనిపించింది మీతోనే. సో అందుకే నేను షేర్ చేసుకున్నాను. సో ఐ విష్ ఇంకా నుంచి మాకు అన్ని హ్యాపీ మూమెంట్స్ ఇవ్వాలి. వస్తాయి సార్, ఒక బ్యాడ్ డేస్ అనేవి నడుస్తాయి ప్రతి ఒక్కరి లైఫ్లోని. సో మాకు ఈ 6 months ఒక బ్యాడ్ డే నడిచింది. అండ్ సో ఈ బ్యాడ్ డేస్లో మాతో పాటు మాకు హెల్ప్గా ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఈ వర్డ్ అసలు చాలా చిన్నది, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పినందుకు. వాళ్ళకైతే మేము ఎప్పటికీ రుణపడిపోతూనే ఉండిపోతాం. సో వీడియో చూస్తాను కాబట్టి వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది మేము ఎవరి గురించి మాట్లాడతాము. సో మా ఫ్యామిలీ మెంబర్స్కి అయితే మేము చాలా రుణపడిపోయి అయితే ఉంటాము, ఎందుకంటే వాళ్ళు లేకపోతే మేము అసలు ఈ పొజిషన్లో ఉంటాము అని ఎక్కడ అనుకోలేదు మేమైతే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీ సపోర్ట్ కూడా మాకు ఇలాగే ఉండాలి. సో బ్లెస్సింగ్స్ కూడా ఇలాగే ఉంటాయి. సో ఈ వీడియోతో ఇంతతో ఎండ్ చేసేస్తున్నాను. సో మళ్ళీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో వస్తే అందులో స్టే టు మై ఛానల్ హారిక బ్లాగ్స్ అండ్ కిచెన్ రెసిపీస్. బాయ్ బాయ్.